బ్రేకింగ్ న్యూస్ వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో డ్రగ్స్ భారీగా దొరుకుతున్నాయి. చేవెళ్ల ప్రాంతంలోని ఆచార్జ్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో డ్రగ్స్ తీసుకుంటున్న వ్యవహారం గుట్టురట్టింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేయగా 6 ఐటీ ఉద్యోగులు దొరికారు. వీరి నుంచి ఖరీదైన మద్యం సీసాలతో పాటు 50 గ్రామ్స్ LSD బ్లాస్ట్, 20.21 గ్రాముల హరిట్ సహా మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కిట్ తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ గా తేలింది. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి తన బర్త్డే అంటూ ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడంతో అతడితో పాటు ఫామ్ హౌస్ యజమాని పైన కేసు నమోదు చేశారు. మరికొందరిపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపైనే చెప్పాలి. సో వీకెండ్ వచ్చిందంటే చాలు అటు పార్టీలు పబ్బుల పేరుతో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. సో అయితే ఈ నేపథ్యంలో కూడా బర్త్డే అంటూ ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు కొంతమంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ వెళ్లి రైడ్ చేశారు. సో దీంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయగా అందరూ డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సో వారందరినీ కూడా అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. పోలీసులు అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికీ విచారణ జరిపి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడ దొరికిన మాదక ద్రవ్యాలను అయితే సీజ్ చేశారు. సో కొన్ని గ్రామ్స్ అక్కడ డ్రగ్స్ కూడా దొరికినట్టు పోలీసులు అయితే బయటపడ్డారు. సో ఒక పక్కన అటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మూలించాలనుకుంటున్న నేపథ్యంలో డ్రగ్స్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో ఒక ప్రాంతంలో దొరుకుతూనే ఉన్నాయి. సో యథావిధిగా అయితే డ్రగ్స్ సేవిస్తున్నారు యువత, అలాగే పెద్దవారు కూడా భారీగా. ఏదైతే అటు ఫామ్ హౌస్లు ఉంటాయో సిటీ అవుట్కట్స్ లో అక్కడ డ్రగ్స్ దందా వ్యవహారం అయితే ఇంకా ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. బర్త్డే పార్టీల పేరుతో డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లవ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అటు బర్త్డే పార్టీ పేరుతో కూడా డ్రగ్స్ సేవించిన ముఠానైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో వీరంతా ఎక్కడి వారు, డ్రగ్స్ అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, అయితే సుమారుగా 50 లక్షల విలువ చేసేటువంటి 3 కార్లతో పాటు 2 లక్షల విలువ చేసేటువంటి మద్యంతో పాటు ఇతర డ్రగ్స్ను కూడా అయితే పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే వీళ్ళని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అయితే 6 ఐటీ ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా మొయినాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ను బుక్ చేసుకొని దాంట్లో ఖరీదైనటువంటి మద్యంతో పాటు ఇతర డ్రగ్స్ని కూడా సేవిస్తున్నట్టయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే సమాచారం అందుకున్నారు. వెంటనే ఆ యొక్క ఘటనా స్థలానికి వెళ్ళి రైడ్ చేసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వీరితో పాటు ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అభిజిత్ బెనర్జీ, అలాగే ప్రతాప్ గోయల్, అలాగే జస్వంత్, దినేష్తో పాటు ఫామ్ హౌస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో మొత్తం కూడా 50 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ 3 కార్లను, 5 సెల్ ఫోన్లతో పాటు ఇతర సామాగ్రిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అందరికీ కూడా ర్యాపిడ్ డ్రగ్స్కి కిట్లు ఏవైతే ఉంటాయో ఆ కిట్స్ ద్వారా కూడా నార్కోటిక్స్ కిట్స్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా వెంటనే రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు కూడా నిర్వహించగా అందరికీ కూడా పాజిటివ్ అయితే వచ్చింది. సో ఈ పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే వాళ్ళందరినీ 6 అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. స్థానిక పోలీసులతో పాటు STF బృందాలు, అంటే ప్రధానంగా సిటీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే మొత్తం పూర్తి తెలంగాణ అంతటా కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే మొత్తం నిఘా అయితే విధించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా తెలంగాణలోకి, ముఖ్యంగా హైదరాబాద్లోకి డ్రగ్స్ రానివ్వకూడదంటూ అటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా ఈ STF బృందాలు అయితే ముమ్మరంగా గాలింపులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి దాడిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ 6 అదుపులోకి తీసుకున్నారు. మరొక పక్క ఏదైతే నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 0.5 గ్రాముల LSD బ్లోడ్స్తో పాటు 20.21 గ్రాముల హ్యారిస్ డ్రగ్స్ని కూడా పోలీసులు అయితే మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3 BMW, అలాగే ఒక జీపు, అలాగే ఒక డస్ట్ అండ్ గ్లో ప్లస్ అనేటువంటి ఒక కారును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం ఇదంతా కూడా సండే కావడంతో, అంటే వీకెండ్ కావడంతో, నిన్న సాటర్డే ఈవినింగ్ కాబట్టి వీకెండ్ కావడంతో ఈ మొత్తం అంతా డ్రగ్స్ దందా, అంటే డ్రగ్స్ పార్టీ కొనసాగించేందుకైతే అటు ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా. అయితే వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి వీరికి ఈ డ్రగ్స్ అందినట్టుగా కూడా పోలీసులకైతే అనుమానం
పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది అఖిల. ఎస్ విజయ్, అయితే ఎవరిదైతే అటు అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి బర్త్డే పేరుతో కూడా ఈ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో అతనికి ఈ డ్రగ్స్ అనేవి ఎలా వచ్చాయి? సో ఎందుకంటే ఒక పక్కన డ్రగ్స్ రాకుండా చేసేందుకు పోలీసులు అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అలాగే భారీగా మందు బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరికైనా వీరితో అటు అభిజిత్కి సంబంధించి డ్రగ్స్ ముఠాకి సంబంధించి లింకులు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అంటే నిన్న అభిజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తిది బర్త్డే ఉండగా ఆ బర్త్డే నేపథ్యంలోనే పార్టీ నిర్వహించుకునేందుకని ఈ ఫామ్ హౌస్ను బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బుక్ చేసినటువంటి ఫామ్ హౌస్కి డ్రగ్స్ ఎలా వచ్చాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈగల్ టీమ్ స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వింగ్ కూడా ఉంది కాబట్టి ఆ వింగ్కు సంబంధించినటువంటి అధికారులు కూడా అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయన్నటువంటి కోణంలో కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అభిజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఐటీ ఉద్యోగిగా కూడా చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా బెంగళూరులో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నట్టుంది ఆ అభిజిత్కి. అయితే బెంగళూరు నుంచే ఇటు హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ సరఫరా చేసినటువంటి డ్రగ్స్ ముఠా ఎవరు అన్నటువంటి కోణంలో కూడా ఇప్పుడైతే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క మొత్తం తెలంగాణ అలాగే ముఖ్యంగా హైదరాబాద్లో కూడా డ్రగ్స్ విక్రయించేటువంటి ముఠాలపైన యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో పాటు అటు ఈగల్ టీమ్ వింగ్ అధికారులు కూడా ఉక్కుపాదం అయితే మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహించి కూడా అటు గంజాయి అలాగే నిషేధిత డ్రగ్స్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని వెంటనే అటు టీజీ న్యాబ్ ఆఫీస్కి తీసుకెళ్లడము లేదా ఇతర చోట భద్రపరిచి వాటిని వెంటనే నాశనం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐటీ ఉద్యోగులుగా ఉన్నటువంటి అభిజిత్ కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిటీ చివారుల్లో అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి చేవెళ్ళ ఆ ఏరియా అంటే హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి చేవెళ్ళతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌజుల్లోనూ అటు వికారాబాద్కు సంబంధించిన ఏరియా ఫామ్ హౌస్లు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క పార్టీలు నిర్వహించేందుకైతే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సన్నాహాలు చేసినప్పుడే వాళ్ళందరూ కూడా బయటబయలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా. అయితే పెద్ద ఎత్తున ఈ ఎవరైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు తనిఖీలు అలాగే దాడులు చేయడం వల్ల ఇదంతా కూడా గుట్టురట్టయినట్టుగా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున కార్లతో పాటు అంటే హెవీ పెద్ద బెంజ్ బిఎండబ్ల్యూకి సంబంధించినటువంటి వెహికల్స్తో పాటు ఇతర వాళ్ళ మొబైల్స్ని అలాగే ఇతర సామాగ్రి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇటు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే ఈ మొత్తం దాడులు నిర్వహించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ దాడుల్లో భాగంగా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిషేధిత డ్రగ్స్ని కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.